ఓం నమ శివాయ. శివ పరమాత్మను తలుచుకుందాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. యూట్యూబ్ ద్వారా చేసేవాళ్ళు కూడా ఈ సంకల్పాలు చేయండి. ఎందుకంటే ఆత్మిక స్థితిలో ఉంటే, ఆత్మ అన్న స్థితిలో, సోల్ కాన్షియస్నెస్ స్టేట్ ఆఫ్ మైండ్, డివైన్ స్టేట్ ఆఫ్ మైండ్, ఈ స్టేట్ ఆఫ్ మైండ్ లో, ఈ స్థితిలో ఉన్నప్పుడు మీకు ఆత్మజ్ఞానం ఈజీగా అర్థమవుతుంది, చెయ్యడం కూడా అంతకన్నా సులువు అవుతుంది. అందుకోసమని ముందు మన యొక్క స్థితిని మనం సెట్ చేస్తున్నాము, పరధర్మం నుంచి స్వధర్మంలోకి వస్తున్నాం. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. Recording in progress. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. అందరూ కొంచెం సమయాన్ని కేటాయించండి. ఇది మీ ఉన్నతి కోసమే. మీకోసమే మీరు చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎంతో సంతోషంగా చెయ్యాలి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఇక్కడ స్క్రీన్ మీద పరమాత్మ యొక్క రూపాన్ని చూపిస్తున్నాము. ఇక్కడ స్వరూపము అంటే నా యొక్క రూపము, నేనెవరినంటే ఆ ప్రశ్నకు సమాధానం నేను ఆత్మని. ఆత్మ అన్న స్థితిలోకి ఎలా వస్తారు అని అంటే ఈ స్వధర్మాన్ని పాటించినప్పుడు. ఈ స్వధర్మాన్ని మనస వాచ కర్మన 3 రకాలుగా పాటించాలి. ఇప్పుడు మనం మనసా స్థాయిలో దీన్ని చేస్తున్నాం. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, విజయీ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నేను సఫలత స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారము. పిల్లలు ఆజ్ఞాకారులు, శివుని సేవాధారులు. పిల్లలు ఆజ్ఞాకారులు, శివుని సేవాధారులు. ఈ రకంగా మనము పరధర్మంలో నుంచి స్వధర్మంలోకి వచ్చి సంకల్పాలు చేసేటప్పుడు ఎవరికైనా స్థిరంగా బుద్ధిని నిలపలేకపోతున్నాము అని అనిపించినప్పుడు అయినా చేస్తూ పోయి.
ఎందుకంటే మనకు అలవాటు లేని పనులు చేసినప్పుడు అల్పకాలికంగా కొద్ది సమయానికి ఇబ్బంది అవ్వచ్చు. ఎందుకంటే కోపాన్ని గాని, లోభాన్ని గాని వీటిని సహజంగా చేసేసాం. సో ఇప్పుడు అదే శాంతి, ప్రేమ స్వధర్మంలోకి రావాలన్నది మనకు అసలు తెలీదు, అలవాటు కూడా లేదు కాబట్టి కొంచెం ఉంటది కానీ అది అల్పకాలికం. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. అది శాశ్వతం కాదు. సో కొత్తగా చేసినప్పుడు ఉంటది. కానీ చేస్తే మాత్రం రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటది. మనసు శాంతిగా ఉంటుంది, ఆనందం అనుభవంలోకి వస్తుంది, గాయాలు మానిపోతాయి. సో ఆత్మ ఆరోగ్యంగా అయితే శరీరం ఆరోగ్యంగా అవుతుంది. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయడం అన్నది అది ఎంజాయ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. సో ఆరోగ్యం బాగవుతుంది, సంబంధాలు మెరుగవుతాయి. సో సంబంధాల ద్వారా ఈ రోజు ఏదైతే దుఃఖాన్ని అనుభవిస్తున్నామో, సంబంధాల ద్వారా ఏదైతే బాధ అనుభవం అవుతుందో, అసలు సంబంధాల ద్వారా సంతోషమే వస్తుందంటే ఇంకా అప్పుడు ఇంకెలా ఉంటుంది చూడండి జీవితం. ఆ తర్వాత ప్రకృతి. ప్రకృతి కూడా మనకి సంయోగం ఇస్తుంది. ప్రకృతి కూడా మనకి అనుకూలంగా ఉంటుంది. సో ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏ రకంగా అయితే దుఃఖాన్ని అనుభవిస్తున్నారో అవి మన దరిదాపులకు కూడా రావు. ఇప్పుడు ఎక్కడో ఏదో జరుగుతూ ఉంటే భూకంపాలు వచ్చినా గానీ, వరదలు వచ్చినా గానీ టీవీల్లో చూస్తున్నాం. అంతేగాని మనం ఏమి ప్రత్యక్షంగా దాన్ని ఎఫెక్ట్ అవ్వలేదు. ఎవరో కొద్ది మంది అవుతూ ఉన్నారు. సో ఆ రకంగా మన జీవితంలో ఆ సమస్యలే రావద్దు అని అంటే ఈ ఆత్మిక స్థితిలో ఉండాలి. ఎందుకంటే ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది. సో మనం ఏదైతే ఆ శ్లోకం తెలుసుకుంటున్నామో శరీరాన్ని హింసించొద్దని చెప్పి అది క్లాస్ కంటిన్యూ చేసే ముందు ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అన్న గ్రూప్ లో విద్యార్థులు ఏవైతే ప్రశ్నలు పెట్టారో ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. సో ఒక విద్యార్థి పెట్టిన ప్రశ్న ఏంటంటే స్వధర్మం పరధర్మంకు మీనింగ్ చెప్పండి అమ్మగారు అని పెట్టారు. యాక్చువల్ గా రోజు క్లాస్ లో ఈ స్వధర్మం చెప్తున్నాం, పరధర్మం చెప్తున్నారు, అయినా ప్రశ్న అడిగారు కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. ఆత్మ యొక్క స్వధర్మము. సో ఆత్మ నిరాకార జ్యోతి స్వరూపం అంటే ఒక వెలుగు అది. సో ఆత్మ యొక్క స్వధర్మము ఒరిజినల్ క్వాలిటీస్ ఏంటంటే శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానం, సుఖం, ఆనందము, శక్తి. సో ఇది స్వధర్మం. సో ఈ స్వధర్మాన్ని వీడి మనం పరధర్మంలోకి వచ్చేసాం. ఏ రకంగా వచ్చేసాము? నేను దేహాన్ని అనుకోవడం వల్ల స్వతహాగా పరధర్మంలోకి వచ్చేసాం. ఈ రోజు ఇట్లా బ్రీఫ్ గా, కానీ ఇది ఏంటంటే ఒక రోజులో చెప్పే జ్ఞానం కాదు ఇది. సో కాబట్టి కంటిన్యూస్ గా వింటూ ఉండాలి. సో పరధర్మం అంటే ఏంటా అన్నది ఇదిగో ఇక్కడ మళ్ళీ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. సో ఈ కామము అని అంటే సాధారణంగా దీని అర్థం కోరిక. అంటే కోరికలే ఉండొద్దా అని అంటారు. మేము అందుకే అదే చెప్తాము. ఇప్పటికి చాలాసార్లు చెప్పాము. ఉదాహరణకి డబ్బే ఉందనుకోండి, డబ్బు సంపాదించడం తప్పు కాదు, అదొక పవిత్ర కార్యం. డబ్బు సంపాదించకపోతే ఈ రోజు మన మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది? ఏం తింటాము, ఏం బట్టలు వేసుకుంటాం, ఎక్కడ ఉంటాం? కానీ ఆ చేసేది అన్నది ధర్మ మార్గంలో చెయ్యాలి. సో చెప్పేవాళ్ళు ఎలా చెప్పేశారు? ఆధ్యాత్మం అంటే కోరికలే లేని స్టేజ్కి వచ్చేసేయాలి అని అంటే నిజమే. కోరికలే లేని స్టేజ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే పబ్లిక్ అంతా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయారు. అమ్మ కోరికలే ఉండొద్దంట, అది ఎట్లా సాధ్యం? మన వల్ల సాధ్యం కాదు, అది సన్యాసులకు అయితే వీలవుతుంది, ఎందుకంటే వాళ్ళు అన్ని వదులుకొని వెళ్ళిపోయారు అన్నాడు. యాక్చువల్ గా రాంగ్ గైడెన్స్ అది. ఈ రోజు కోరికలే లేని ఇచ్ఛా మాత్రం అవిద్య అని ఒక వాక్యం విని ఉంటారు. ఆధ్యాత్మికంగా మనం వినేటప్పుడు ఇచ్ఛా మాత్రం అవిద్య స్థితికి రావాలి అంటారు. ఇచ్ఛ అంటే కోరిక, ఇచ్ఛా మాత్రం అవిద్య అంటే అసలు తెలియదు అసలు కోరిక అంటే ఏంటో. సో ఆ కోరికే లేని స్టేజ్కి రావాలి అని అంటే ఈ పద్ధతి ఏదైతే స్వధర్మంలోకి రావాలి. సో స్వధర్మంలోకి వచ్చి కర్మలు ఆచరించినప్పుడు, మనస వాచ కర్మన ఆచరించినప్పుడు మనం ఏవైతే కావాలి అని కోరుకుంటున్నామో, ఆరోగ్యము, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అంటారు కదా. సో ఈ ఆరోగ్యము, వెల్త్, సంపద, ఆ తర్వాత సంతోషము, అవి యాక్చువల్ గా వెతుక్కుంటూ వస్తాయి.
మనం పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే మనం విధిని కరెక్ట్ గా పాటించకపోవడం వల్ల వాటి కోసం పరిగెడుతున్నాం. సో సబ్జెక్ట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొంచెం నిదానంగా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. లేదా ఈ కామము అన్న పదాన్ని శరీరానికి వర్తింప చేస్తున్నాం. కామ వికార కామాలతోటి ఇది అవుతున్నారు. కామ కోరికలతోటి రకంగా ఇది యాక్చువల్ గా శరీరానికి వర్తింప చేసినప్పుడు నేను దానికంటూ సపరేట్ క్లాస్ తీస్తాను. ఎందుకంటే ఈ కామము బ్రహ్మచర్యము పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసింది అందరికి. మనం ఏదైతే నిన్నటి మొన్నటి క్లాస్ లో ఆహారం విషయానికి వచ్చేసరికి శరీరాన్ని చిత్రహింస పెట్టుకుని ఉపవాసాలు చేస్తేనే భగవంతుడు ఇంప్రెస్ అవుతాడని అనుకుంటే ఆయనది అసురి స్వభావం అని తేల్చేశారు. సో ఈ బ్రహ్మచర్యానికి సంబంధించి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. వాటికంటూ నేను సపరేట్ క్లాస్ తీస్తాను. మళ్ళా నెమలి ఉదాహరణ ఇచ్చి ఇంకింత చదువుకున్న వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నెమలి ఏదో చేస్తుంది అది ఇది అన్ని విషయాల మీద నేను క్లారిటీ ఇస్తాను, కానీ సపరేట్ గా తీస్తాను, కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో ప్రస్తుతానికి ఇక్కడ విద్యార్థి ప్రశ్న అడిగారు కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను. సో కామము అని అంటే ఇక్కడ స్ట్రైట్ మీనింగ్ అయితే కోరిక. సో ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను అన్నం తినాలని అనుకుంటున్నాను, భోజన సమయం అయింది, తినాలని అనుకుంటే ఇది కోరికే, కానీ తప్పు లేదు అందులో. ఈరోజు నేను శరీరం మెయింటెనెన్స్ కి తినాలి కాబట్టి తింటాను. సో ఇది కోరిక, ఇది తప్పు కాదు. కానీ ఇదే తినాలి, తినేటప్పుడు నాకు పచ్చడి ఉంటేనే ముద్ద దిగుతుంది, లేకపోతే నేను తినను, నాకు అది నచ్చదు ఇది నచ్చదు, నాకు కంపల్సరీగా గులాబ్ జామ్ ఉండాలి, నాకు కంపల్సరీగా ఫలానా పండు ఉండాలి, అది ఉంటేనే నేను తింటాను, అది ఉంటేనే నాకు నచ్చదు, లేకపోతే నా మూడ్ ఆఫ్ అయిపోతే నచ్చదు తినను అని స్టేజ్ దాటుతో చూసారా, ఇది యాక్చువల్ గా కోరిక. కామము కోరిక అనే నెక్స్ట్ డిగ్రీ భగవద్గీత భాష కామము. ఆ స్టేజ్ ఏమైపోతుందంటే నాకు అసలు ముద్ద దిగట్లేదు, మూడ్ ఆఫ్ చేసేసుకుంటారు, అంటే సంతోషం పోయింది. ఇంకా సంతోషం పోయింది అని అంటే ఏ ధర్మంలోకి వచ్చామో పరధర్మంలోకి వచ్చాము. ఎందుకంటే ఆనందం అన్నది ఆత్మ యొక్క స్వధర్మం. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నా, ఇది స్వధర్మం. సో ఈ ఆనందంగా ఉన్నాము అని అంటే స్వధర్మంలో ఉన్నట్టు. సో ఈ రోజు ఏ ఆహారం వచ్చినా కానీ ఇది భగవంతుని ప్రసాదం అని స్వీకరిస్తే మీకు అసలు మూడ్ ఆఫ్ అయ్యే అవకాశమే లేదు. అసలు అది ఎంతో రుచిగా కూడా ఉంటది. ఇది నేను చెప్పడానికి థియరీలో చెప్తున్నాను, కానీ అనుభవం ద్వారా తెలుసుకోవాలి. మీరంతా ఇప్పుడే అభ్యాసం స్టార్ట్ చేశారు కాబట్టి అనుభవంలోకి రానికి కొంత టైం అవుతుంది. మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం కాబట్టి ఏది స్వీకరించినా మాకు రుచిగానే ఉంటది. అంటే అది అన్ని ఉంటేనే రుచి ఉంటది లేకపోతే అని కాదు. ట్రై చేసి ప్రయోగం చేసి చూడాల్సిన విషయాలు. సో ఇప్పుడు పరధర్మంలోకి వస్తే, సో నేను ఫలానాది ఉంటేనే తింటాను, నేను స్వీట్ ఉంటేనే తింటాను, పచ్చడి ఉంటేనే తింటాను, లేకపోతే నేను తినను, లేదా ఏదో మీద మీద తినేసి వదిలేట కోపం ఇది వచ్చి అయితే ఫలానాది ఉంటేనే తింటాను అన్న చోట అక్కడ ఏమైపోయిందంటే పరధర్మంలోకి వెళ్ళిపోవడం వల్ల సంతోషం అన్నది పోయింది, శాంతి అన్నది పోయింది. ఇది కామం యాక్చువల్ గా. సో నాకు నచ్చింది పెట్టకపోతే నాకు కోపం వచ్చేస్తుంది. నేను అడిగింది ఒకటి జరిగిందోటి, ప్లస్ ఇది వంటేనా ఇదేనా ఎన్నో పేర్లు పెడుతుంటే ఎక్కడో మనకు నచ్చింది జరగకపోయేసరికి కోపం వచ్చేస్తుంది. అంటే నచ్చింది ఎప్పుడైతే మనకు నచ్చింది జరగలేదో అప్పుడు ఏదైతే ఆ శాంతిని కోల్పోతున్నామో ఆ ప్లేస్ లో మనకి ఏదైతే ఆ ఫీలింగ్ వస్తుందో దాన్ని క్రోధం అంటున్నాం. ఎందుకు? ఆల్రెడీ అక్కడ కామం వచ్చేసింది. ఏమని? నాకు ఫలానాది ఉంటేనే నేను తింటాను, అది ఉంటే నచ్చుతుంది, ఇది ఉంటే నచ్చదు. మొన్న మనం సూర్యకాంతం సినిమా చూసాం. ఒక పక్కన సినిమాలో వాణిశ్రీ చేసుకుని వస్తే శ్రీధర్ ఏమో ఇలా బాగుంది అంటుంటే సూర్యకాంతం ఏమో ఉప్పు కషం అంటది. అంటే ఇంతకది ఉప్పు కషమా లేకపోతే కరెక్ట్గా ఉందా అని అంటే ఏం చెప్తాము? కరెక్ట్ గానే చేసింది, కానీ ఏంటంటే ఆ లోపల ఉన్న అలజడి. దానివల్ల కొంతమందికి ఏంటంటే ఏది వండినా నచ్చదు. ఎందుకంటే మనసు గాయం అయిపోయింది, అక్కడ కరప్ట్ అయిపోయింది. ఇంకా మంచిని చూడదలుచుకోలేదు. మన ధృతరాష్ట్రుడు టైప్ అనమాట. కళ్ళకు మోహం వచ్చేసింది అనమాట. అంటే నేను చెప్పేదే రైట్, నేను చేసేదే రైట్. సో ఇలా రకరకాలు ఏవైతే వస్తున్నాయి పరధర్మాలు. సో ఇక్కడ మన తిండి ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు నచ్చింది పెట్టలేదు కాబట్టి నాకు కోపం వచ్చేసింది. ఆ తర్వాత తినేటప్పుడు ఇంకా తినాలి ఇంకా తినాలి, స్వీట్ల విషయానికే వస్తే ఇంకా తినాలి ఇంకా తినాలి ఇంకా తినాలి అని చెప్పేసి అతిగా ఏదైతే తింటున్నామో ఇది లోపం.
అసలు నిజంగా మన శరీరానికి స్వీట్లు అవసరం అంటే అసలు అవసరమే లేదు అసలు. కానీ ఆ రుచి ఇది అంటే ఆ మాత్రం స్వీట్లు తినొద్దా అని అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక లిమిట్ వరకే. అది దాటినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కోల్పోతుంది ఆరోగ్యాన్ని మనం. అతిగా తినడం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. ఆరోగ్యం పాడైనా పర్లేదని చేస్తున్నాను. ఎందుకు? కోరిక పెరిగిపోయింది. తినాలి, తినాలి, తినాలి అని చెప్పేసి. ఏ ఇది వచ్చినా కానీ ఏం తినాలి? అసలు ఆధ్యాత్మికంగా భగవంతుని సాంగత్యంలోకి వెళ్ళి ఆయన తోడుగా పెట్టుకుని ముందుకెళ్ళాలనంటే ఏం చెయ్యాలి అని అడిగేటప్పుడు కూడా అందరు ఏం తినాలి, ఏం తినొద్దని అడుగుతున్నారు. అంటే ఏమైనా తినాలా, ఏమైనా మానుకోవాలి. అటు తిప్పి ఇటు తిప్పి తిండికి తెచ్చంటే అతిగా అయిపోయింది అది. సో భగవంతుని సాంగత్యంలోకి వెళ్ళాలంటే కావాల్సింది ప్రేమ, గౌరవము. సో ఆయన పట్ల ప్రేమ ఉందా? ఆ ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆయన ఏం చెప్పినా మనకు మంచిగా అనిపిస్తుంది. అది ప్రేమ అంటే. ఆ తర్వాత ఆయన చెప్పింది ఆచరించడము ఏదైతే ఉందో అది మనం ఆయన పట్ల చూపించగల గౌరవం. ఊరికే కూర్చుని పొలుదండాలు పెట్టేస్తుంది గౌరవం కాదు. సో ఈ రోజు ఆ పరమాత్మ మనకి చెప్పేదాన్ని మనం ఇష్టపడుతున్నాం అంటే దాన్ని ప్రేమ అంటారు. మన స్వధర్మం. స్వధర్మంలో ఇక్కడ శాంతి, ఇక్కడ స్క్రీన్ మీద వేసి ప్రేమ. ప్రేమలో ఏముంటది? అక్కడ యాక్సెప్టెన్స్ ఉంటుంది. అరే ఈ రోజు భగవంతుడు నా కోసం జ్ఞానం ఇస్తున్నారంటే నా మీద ప్రేమతో ఇస్తున్నారు. సో ప్రేమ ఉంటే ఏం చేస్తాం? స్వీకరిస్తాం. ఆ ప్రేమ లేనప్పుడు ఏమైందంటే ఇంకా ఆయన ఏది చెప్పినా అన్ని మేం చేయాలి. ఆయన ఏం చేస్తాడు? ఆయనకి ఇది పెట్టాంగా, అది పెట్టాంగా, ఎన్ని మాట్లాడమని భగవంతుడి గురించి చీప్గా ఎన్నో మాటలు. ఎంత చేసినా పట్టించుకోడు. ఏం చేసాం ఆయన కోసం? అసలు ఆయన ఏం అడిగాడు మనం చేయమని? వచ్చి ఆయనకి ఏమైనా తిండి పెట్టమన్నాడా, డబ్బులు ఇవ్వమన్నాడా, ఇంటికి వచ్చి పని చేయమన్నాడా? ఏమీ అనలేదు ఆయన. మన స్వార్థం కోసం మనం అన్ని ఆయనకు ఆఫర్లు ఇస్తాము, చేస్తాము, పెడతామని మనం అంటున్నాం. కానీ ఆయన కావాలని ఏం అడగలేదు కదా. భగవద్గీతలో ఎక్కడైనా కానీ మీరు వచ్చి నాకు తిండి పెట్టండి, డబ్బు ఇవ్వండి, మీరు వచ్చి నాకు ఇంట్లో పని చేసి పెట్టండి, చాకరీ చేయండి అని ఏమీ చెప్పలేదు ఆయన. మనం పెట్టేది ఏదైతే ఆయనకు పెడతామో అసలు అది ఆయన తినని కూడా తినడు. అసలు అది మనమే మళ్ళీ తీసుకొని తింటామని ఏది ఆశించినప్పుడు మనం ఏదో ఆయనకి ఇచ్చి ఉపకారం చేసినట్టు మనం చేస్తున్నాం ఆ రకంగా. సో అది ప్రేమ ఎట్లయింది? ప్రేమ అంటే అక్కడ ఏమీ ఆశించకుండా చేయడం, అది స్వధర్మం. సో ఇక్కడ మనం ఏదైతే ఈ తిండి విషయానికి ఎగ్జాంపుల్కి వస్తున్నామో పరధర్మంలోకి వచ్చేస్తున్నాం. ఇంకా 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 కావాలా అని చెప్పి ఇది లోభం. ఆ తర్వాత మోహము అంటే అటాచ్మెంట్. సో ఈ రోజు ఏదైతే తింటున్నామో ఈ తిండి ఏదైతే ఉందో అంటే నేను తింటే సంతోషం వస్తుంది, తినకపోతే రాదు అంటే తిండి మీద మన యొక్క స్థితి డిపెండ్ అయి ఉంది, ఆధారపడి ఉంది. ఇది మోహం, అటాచ్మెంట్. నాకు నచ్చింది తింటే నాకు సంతోషం, నచ్చింది తినకపోతే నాకు మూడ్ ఆఫ్ అయిపోతుంది. అంటే నా యొక్క స్థితి మానసికంగా నేను ఆహారంతో అటాచ్ అయి ఉన్నాను, డిపెండ్ అయి ఉన్నాను దాని మీద. ఈ డిపెండెన్సీ ఏదైతే ఉంటుందో, ఆధారపడి ఉంటుందో ఇది మోహం అంటాడు. సో ఎప్పుడైతే ఆత్మాన స్థితిలో ఉంటామో ఏ ఆహారాన్ని చూసినా ఇది శివ పరమాత్మ ప్రసాదం అనుకుని తిన్నప్పుడు అది ఎలా ఉన్నా మీకు టేస్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ మదం. మదం అంటే ఇంకా నన్ను మించినోడు లేడు అన్నట్టు. ఎవడేం చేస్తాడు? ఈ టైప్ ఆలోచనలు ఉన్నదంతా మదం కింద. మాత్సర్యము, ఈర్ష. మొన్నటి క్లాస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మాత్సర్యం అంటే వాళ్ళకు ఉన్నది నాకు లేదు. సో ఆత్మకి ఏం చెప్పాము? వాళ్ళకుంది, నాకు లేదు. సో దృష్టి ద్వారా సృష్టి. సో నా దృష్టికోణం ఏంటి? నా దగ్గర ఏమీ లేదంటే లేకుండానే పోతుంది. ఒకప్పుడు మనం సమయం లేదు 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 అని చెప్పేసి 24 గంటలున్నా లేకుండా పోయాం. ఆ సమయం కోసం అల్లాడిపోయాం. ఆ సమయం ఒక బరువు అయిపోయింది, సమయం తోసినట్టు అనిపించింది. ఇప్పుడు నా దగ్గర సమయం అన్న ఖజానా ఉన్నది అని అనుకున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది. ఆల్రెడీ స్టూడెంట్స్ వచ్చి విద్యార్థులు వాళ్ళ అనుభవం కూడా చెప్పారు. సో ఎంతో మంది ట్రై చేస్తున్నారు. ఆ మైండ్ లెవెల్లో నా దగ్గర సమయం అన్న ఖజానా ఉన్నది అని అన్నప్పుడు ఎంతో తేలిగ్గా అనుభవం అవుతుంది. ఎందుకంటే నా దగ్గర ఉంది అనేసి.
సో ధనం విషయం కూడా అంతే. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది, కానీ నిజంగా చూస్తే చాలా మంది దగ్గర లేదు. కానీ మీరు ఆలోచన చేసినప్పుడు పరిస్థితులు ఆ రకంగా వస్తాయి. ఆ పరిస్థితులు ఆ రకంగా వచ్చి మీరు గనక కర్మలోకి తీసుకువచ్చినప్పుడు మీరు వద్దన్నా డబ్బు వెతుక్కుంటూ వస్తది. ప్రయోగం చేసి చూడాల్సిన విషయం. కానీ మనకి ఏంటంటే అబ్బా సంకల్పం చేసి ఆ తర్వాత చేయడం ఎందుకు, దాని మొదలు భగవంతుడికి ఏదో పెట్టేద్దాం. సో అందుకే ఆయన మీ పాప పుణ్యాలతో సంబంధం లేదని చెప్పేసి చెప్పాడు. అది ఎక్కడ చెప్పాడు కూడా ఒకసారి మీకు సందర్భం వచ్చింది కాబట్టి వేసి చూపిస్తున్నాను, క్లారిటీ ఉంటది. ఇదిగోండి, ఇది 5వ అధ్యాయము, కర్మ సన్యాస యోగం. భగవంతుడికి ఎవరి పాప పుణ్యాలతోనూ ప్రమేయం లేదు. జ్ఞానాన్ని అజ్ఞానం ఆవరించడం వల్ల జీవులకు అలాంటి భ్రమ కలుగుతుంది. సో పరధర్మంలో ఉంటే అజ్ఞానం వల్ల ఏమవుతుందంటే అన్ని మేము రైటే చేస్తున్నాం, భగవంతుడు ఏదో అన్యాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో పాపాలు ఎలా జరుగుతున్నాయి? ఎప్పుడైతే ఈ పరధర్మంలోకి వస్తున్నామో, పరధర్మంలో ఉండి కర్మలు ఆచరించినప్పుడు పాపం అంటుకుంటోంది. ఇది సో పరధర్మాన్ని ఆధారంగా తీసుకుని, అంటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలని ఆధారంగా తీసుకుని మనస వాచ కర్మన చేసినప్పుడు పాపం జమవుతుంది. అంటే ఆ పాపము ఆత్మలో రికార్డ్ అవుతుంది. సో భగవంతుడు మన చేత పాపాలు చేయించట్లేదు, మనం అక్కడ చేస్తున్నాం. సో మీకు అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇందాక. ఒక స్టేజ్ దాటిపోతుంది. ఈరోజు ఆహారం స్వీకరించాలనుకోవడం తప్పులేదు, డబ్బు సంపాదించాలనుకోవడం తప్పులేదు. ఆహారం తినాలనుకోవడం కోరిక, డబ్బు సంపాదించాలనుకోవడం కూడా కోరికే. కానీ ప్రతిదీ ధర్మబద్ధం అయింది అయి ఉండాలి. అది ఎప్పుడైతే అధర్మబద్ధం అయింది అయి ఉంటుందో అప్పుడు అది కామం అవుతుంది. సో డబ్బుని అధర్మ మార్గంలో సంపాదిస్తున్నామంటే అక్కడ కోరిక ఎక్కువైపోయింది. ఆ కోరిక ఎక్కువైపోయినప్పుడు ఆ లోభం వచ్చేస్తోంది. ఇంకా ఆ తర్వాత పరిగెట్టడమే ఇంకా జీవితంలో పని అన్నట్టు అయిపోయింది. ఇంత చేస్తే పరిగెట్టి ఏం సాధించామంటే ఏమీ తెలియదు. మళ్ళీ ఎప్పుడు టెన్షన్, ఎప్పుడు బాధలే అన్నట్టుంది. సో కాబట్టి ఇక్కడ ఈ పరధర్మం ఏంటా అన్నది ఆయన మనకు తెలియజేసి జ్ఞానాన్ని ఇచ్చి శక్తినిచ్చి స్వధర్మంలోకి తీసుకొస్తాడు ఆయన. సో ఇది ఈ రోజు మనము తెలుసుకుంటున్న స్వధర్మము పరధర్మము. సో ఈ మాత్సర్యం ఏదైతే ఉందో ఈ విషయంలో నిజంగా అందరూ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి దగ్గరన్నా ఏదైనా ఉంది అంటే చూసి వెంటనే ఏడుపులు అయిపోతున్నాయి, వాళ్ళకు ఉంది మాకు లేదు అని చెప్పి. డబ్బు విషయమే కావచ్చు, బట్టలు, నగలు, అందము, ఐశ్వర్యము, ఏ విషయానికైనా కావచ్చు. సో ఆ రకంగా ఎవరైనా ఈర్ష్యతోటి ఆ చెడు దృష్టితోటి చూసినప్పుడు మనకేదో నష్టం జరిగిపోతుంది, చెడు దృష్టి అని చెప్పేసి ఒంటికి దిష్టి చుక్కలు పెట్టుకోవడము, ఇంటికి రాక్షసుడి బొమ్మలు కట్టడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయంలో కూడా క్లారిటీ ఇస్తున్నాము. ఈ రోజు ఎవరైనా ఈర్ష్య చెందితే ఆ ఈర్ష్య యొక్క దృష్టితోటి మనకేదో చెడు జరుగుతుంది అని అనుకుంటే అది అపోహే. ఎందుకంటే ఈ ఈర్ష్య అన్నది కంటికి కనపడని చెడు తరంగాలు. కంటికి కనపడని చెడు తరంగాలు కంటికి కనిపించే రాక్షసుడి బొమ్మ ఆపదు. లేదా ఏదైతే ఆ దిష్టి చుక్కలు పెట్టుకుంటామో, అబ్బాయి ఎవరిదైనా చూస్తే దిష్టి తగులుతుంది, మళ్ళా తర్వాత వాళ్ళు దిష్టి పెట్టారంటే అంత తిప్పినట్టు అవుతుంది, తలనొప్పి వస్తుంది, వామిటింగ్ అవుతుంది అని దిష్టి తీయించుకుంటూ ఉంటాం. సో ఆ రకంగా ఎవరి నుంచైనా చెడు తరంగాలు వచ్చినప్పుడు కంటికి కనపడని చెడు తరంగాలు కంటికి కనిపించే వస్తువులతోటి తీయలేము. ఆత్మ పరధర్మంలో ఉంది, ఈర్ష్యకు లోనైపోతోంది. సో అప్పుడు మనం ఏంటంటే ఈ శరీరానికి దిష్టి చుక్కలు పెట్టుకోవడము, లేదా ఇంటికి రాక్షసుడి బొమ్మ పెట్టేసుకోవడము, లేదా నిమ్మకాయ మిరపకాయ ఇలాంటివి పెట్టడము. సో చేసినప్పుడు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, కంటికి కనపడని చెడు తరంగాలని కంటికి కనిపించే దిష్టి చుక్కలు గాని, రాక్షస బొమ్మలు గాని, లేకపోతే నిమ్మకాయ మిరపకాయలు గాని వాటిని ఆపవు. సింపుల్ విషయం ఇవి. ఈ విషయాలు కొన్ని మీకు అర్థమైతే ఆ తర్వాత చాలా విషయాలు అర్థమవుతుంది, ఇంకెవరు మిమ్మల్ని మోసం చేయలేరు.
సో కంటికి కనపడని చెడు తరంగాలు, ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇలాంటి తరంగాలు, కంటికి కనిపించే నిమ్మకాయ, మిరపకాయ, ఉప్పు, ఆ తర్వాత దిష్టి చుక్కలు లేదా రాక్షస బొమ్మలు స్థూలమైన వస్తువులు ఆపలేవు. మరి ఏవి ఆపుతాయి అంటే మన ఆత్మ అన్న స్థితి. సో అటు నుంచి ఈర్ష్య యొక్క తరంగాలు వస్తున్నాయి. ఇటువైపు నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని అని చెప్పి ఆత్మిక స్థితిలో ఉన్నాను. శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి తండ్రి స్మృతిలో ఉన్నాను. ఆ తర్వాత ఎవరైతే అమ్మో వాళ్ళ దిష్టి తగులుతుంది అని మనకు అనిపిస్తుందో వాళ్ళకి ఏమని మనం ఆశీర్వాదం ఇస్తాము? సదా సంపన్న భవ. ఈ రోజు మన దగ్గర డబ్బు ఉందని చెప్పి వాళ్ళు ఈర్ష్య చెందుతున్నారంటే వాళ్ళ దగ్గర కూడా అంతే ధనం సమృద్ధిగా ఉండాలని చెప్పి మనము శుభకామన చేయాలి, వాళ్ళకు ఆశీర్వాదం ఇవ్వాలి. అప్పుడు ఆ తరంగాలు ఏవైతున్నాయో మనం టచ్ చేయకుండా ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా వచ్చేస్తాయి. సపోజ్ ఎవరైనా మన దగ్గర డబ్బు చూసి ఈర్ష్య చెందుతున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర కూడా ధనం సమృద్ధిగా ఉన్నది అన్న శుభకామన చెయ్యాలి. సో ఇక్కడ నేను కామన అన్న పదం వాడుతున్నా, అంటే కోరిక కన్నా నెక్స్ట్ డిగ్రీ అన్నమాట. కోరిక అన్నది సాధారణ భాష, కామన అంటే భగవద్గీత భాష, హయ్యర్ డిగ్రీ భాష. సో ఒక్కసారి మనం ఇప్పుడు అది చేద్దాము. సో అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడ కాసేపు కొంత సమయాన్ని కేటాయించి కూర్చుని, ఎవరైనా మిమ్మల్ని చూసి డబ్బు విషయంలో కనుక ఈర్ష్య చెందుతున్నారు, వాళ్ళు అనుకున్న చంతా పోతుంది అని అట్లా అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ ఎవరిని ఎట్లా క్షమించాలి, ఏ రకంగా వాళ్ళని ఆత్మిక స్థితిలో చూడాలి, ఇవన్నీ మనం నేర్చుకున్నాము. సో ఈ రోజు డబ్బు విషయంలో కూడా తెలుసుకుందాము. సో ఎప్పుడు మన జ్ఞాననేత్రం ఓపెన్ అవ్వాలి. సో జ్ఞాననేత్రం ఏ రకంగా ఓపెన్ చేస్తాము? నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అంటే నన్ను నేను శాంతి స్వరూపంగా చూసుకుంటున్నాను. సంకల్పం ద్వారా, శ్రేష్ట సంకల్పాల ద్వారా. సో జ్ఞాననేత్రం తెరుచుకుని శివ పరమాత్మ తండ్రి అనుకుని ఆత్మిక స్థితిలో ఎవరైతే మనల్ని చూసి ఈర్ష్య చెందుతున్నారని అనుకుంటున్నారో వాళ్ళని విజువలైజ్ చేయండి. చేసి వాళ్ళ దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది, వాళ్ళు సంపన్నంగా ఉన్నారు, సదా సంపన్న భవ అన్న వరదానాన్ని ఇవ్వండి. సో ఒకరికి మంచి జరగాలని కోరుకోవడమే ఇక్కడ మనసు ద్వారా పవిత్రంగా ఉండడం. సో సదా సంపన్న చెయ్యండి అందరూ. ఇలా ఊరికే కూర్చుని టైం పాస్ కి వినొద్దు. భగవద్గీత అన్నది మేము టైం పాస్ కోసం చెప్పట్లేదు. ఎంతో శ్రమకు వచ్చి భగవంతుని అనుగ్రహంతో ఎన్నో ప్రయోగాలు చేసి నేర్చుకున్న సబ్జెక్ట్ ఇది. చాలా సింపుల్. సో ఎవరో ఏదో వాళ్ళ ఈర్ష్యతోటి మనకు ఏదో జరిగిపోతుందని చెప్పేసి మనం ఏదో టెన్షన్ పడే కన్నా మనమే వాళ్ళకి డబ్బు ఉండాలని కోరుకుంటే మనకే మంచిది. మన స్థితి పెరుగుతుంది. ప్లస్ వాళ్ళ నుంచి వచ్చే ఈర్ష్య తరంగాలు ఏవైతున్నాయో మనకు టచ్ కాకుండా ఉంటాయి. లేకపోతే ఆ ఈర్ష్య తరంగాలు టచ్ అయిపోయినట్టు, ఇప్పుడు ఎట్లయితే కోపంలో ఎవరైనా కోపంలో ఉంటే కోపం యొక్క తరంగాలు మనకు టచ్ అయితే మనకు కోపం వచ్చేస్తుంది, మనము అలజడిలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఆ ఈర్ష్య యొక్క తరంగాలు తీసుకుని లేని మైండ్ అంతా ఇదైపోయేసి మళ్ళీ అటువంటి తరంగాలకు మనం లోనైపోయే కన్నా మనమే దాన్ని ఆపేద్దాం. సో యోగక్షేమం వహామ్యహం అంటే ఈ రోజు మన యోగక్షేమాలు చూస్తే అంటే జ్ఞాన యోగాల ద్వారానే. సో మన క్షేమంగా ఉండాలి అని అంటే ఈ రోజు మనం మన యొక్క స్థితిని పెంచాలి. సో కాబట్టి అందరూ కొంత సమయాన్ని కేటాయించి మిమ్మల్ని చూసి ఎవరైతే ఈర్ష్య చెంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరిని చూసి దయచేసి ఈర్ష్య చెంది మిమ్మల్ని మీరు పతనం చేసుకోవద్దు. ఎవరైనా మిమ్మల్ని చూసి అనిపిస్తే ఒక్కసారి వాళ్ళని విజువలైజ్ చేసి వీరి దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది, వీరు సంపన్నంగా ఉన్నారు, సదా సంపన్న భవ. సో ఎవరైనా మన ఆరోగ్యాన్ని చూసి, అందాన్ని చూసి ఈర్ష్య చెందే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా ఆరోగ్యంగా అందంగా ఉన్నారు, సదా ఆరోగ్య భవ, సదా సంతోష భవ. సదా ఆనంద స్వరూప భవ అని ఇట్లా ఆత్మకు సంబంధించిన వరదానాలు ఇవ్వండి. సో ఎప్పుడైతే వాళ్ళు ఆత్మిక స్థితిలోకి వస్తారో దాని యొక్క ప్రభావం శరీరం మీద పడి ఆ శరీరం ఆరోగ్యంగా ఉంటది, అందంగా కూడా ఉంటది.
సో ఇక్కడ అందంగా ఉండడం అంటే ఏదో రూపురేఖలని కాదు. ఎప్పుడైతే ఆత్మాన స్థితిలో ఉంటామో రూపురేఖలు ఎలా ఉన్నా గానీ అందంగానే కనిపిస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళ రూపురేఖలు ఎలా అన్నా ఉండనివ్వండి. వాళ్ళు చూడ్డానికి ఎంతో అందంగా అనిపిస్తారు. ఎంతో చూస్తే శాంతి, సంతోషం వస్తది. ఎందుకు? వాళ్ళు ఆత్మిక స్థితిలో ఉంటారు. ఎందుకంటే అప్పుడే ఆత్మ శరీరంలోకి వచ్చుంటది కాబట్టి దేహ స్థితిలో ఉండరు. అంటే దేహానికి అటాచ్ అయ్యి ఉండదు ఆ శరీరం. ఎందుకంటే అప్పుడే వచ్చింది అందులోకి కాబట్టి. సో పూర్తి ఆత్మిక స్థితి అన్నమాట. సో ఆత్మిక స్థితి అన్నది ఎట్లా ఉంటదంటే పిల్లల్ని చూసి చెప్పొచ్చు. సో వాళ్ళ నుంచి ఏంటంటే ఆ తరంగాలు వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అందుకే వాళ్ళని చూడగానే మనకి వెంటనే మన మొహం నవ్వొచ్చేస్తది. సంతోషం అనిపిస్తది. ఇంకా పిల్లలు అలా పడుకున్నప్పుడు ఎంతో శాంతి అనిపిస్తది. ఎందుకు? అప్పుడే ఆత్మ శరీరంలోకి వచ్చింది కాబట్టి ఆత్మకి ఆ శరీరం యొక్క అటాచ్‌మెంట్ దానికుంటది. సో అది దాని ఒరిజినల్ స్థితిలో ఉంటది పిల్లల శరీరంలో. సో కాబట్టి అది వైబ్రేట్ అవుతున్నందుకు మనకు దాని ప్రభావం మన మీద పడి మనకా ఫీలింగ్ అన్నది వస్తోంది. సో ఇది చేయాల్సిన విషయము. సో నోట్ డౌన్ చేసుకోండి. మేమేవైతే ప్రాక్టికల్ అప్లికేషన్ ఇది పెట్టిందే ప్రాక్టికల్ అప్లికేషన్ కోసం, టైమ్ పాస్ కోసం ఏదో ప్రసంగాలు ఇచ్చేసి మీరు వినేసి జీవితంలో మార్పు తెచ్చుకోకపోతే భగవంతుడిచ్చిన అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయినట్టు. ఎందుకంటే కల్కి భగవానుడు అవతరణ జరిగింది సమయ పరివర్తన సమయం ఇది. సో పరివర్తన చెందే సమయంలో మనము పరివర్తన చెందాలి. సో మీరందరూ స్వధర్మంలో ఉండాలి. ఆ తర్వాత కల్కి అవతరణ గురించి కూడా రాబోయే క్లాసెస్ లో చెప్తాము. సో ప్రస్తుతానికి ఈ రోజు ఈ క్లాసు సమాప్తి చేస్తున్నాము. మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.